నేర్పించి చీరలు తయారు చేసేటువంటి పద్మశాలకు చీరలు డిజైన్ నేర్పించి మహేశ్వరం అనే ఒక పెద్ద పట్టణాన్ని సాధించి బద్రీనాథ్లో దేవాలయం ధ్వంసమైతే రామేశ్వరంలో దక్షిణాదిన దేవాలయం ధ్వంసమైతే అట్లా 100 దేవాలయాన్ని పునర్నిర్మాణం చేసి 33 సంవత్సరాలు పరిపాలించినటువంటి ఒక స్త్రీ అహల్యాబాయి హోల్కర్ గురించి నేను ఇప్పుడు కథ చెప్పావు. ఎలా అందంగా ఉండాలి, ఏ డ్రెస్ వేసుకోవాలి, ఎటువంటి వేయాలి, ఏ కలర్ మ్యాక్స్ అవుతుంది, ఇదా నువ్వు చేసేది సమాజంలో. ఏమంటే పిల్లలకి ధైర్యము విశ్వాసము కలిగినటువంటి వ్యక్తులు నిర్మాణం చేయాలి. తమ్ముని ప్రేమించడం, అన్నని ప్రేమించడం, చెల్లెల్ని ప్రేమించడం. నేను చూసే కుటుంబాల గతంలో ఎట్లుండేవి, తల్లి లేకపోతే అక్క మాత్రమే తమ్ములను చదివించి చెల్లెలను చదివించి తన జీవితాంతం అవివాహితంగా ఉన్న కుటుంబాలు లేవా దేశంలో? చెల్లె పెళ్ళయ్యేంత వరకు తన కెరీర్ ని పక్కన పెట్టి చెల్లెళ్ళ కోసమే కెరీర్ ని వాయిదా వేసుకుని అన్నం లేరా దేశంలో? దేశంలో కుటుంబాలు ఏమంటే కుటుంబాలు త్యాగం చేసి నడిపించాయి దేశంలో. వీళ్ళంతా ఎంబీఏ చదివే, మేనేజ్మెంట్ కోర్సులు చేయలే, యూనివర్సిటీలో సర్టిఫికెట్ల కోసం పనిచేయలే. కుటుంబాల నుండి తల్లులు తండ్రులు ఆ యొక్క కుటుంబం యొక్క క్షేమం కోసం పనిచేశారు. అందుకే కౌటుంబిక వ్యవస్థ ఉందే, ఆ కౌటుంబిక వ్యవస్థని ప్రధానమంత్రులు లేకపోతే సోషల్ మీడియాలో కాపాడడం కోసమా తల్లి తండ్రి తన పిల్లల్ని పెంచుకోవడం కోసం సిలబస్ తయారు చేయాలి. మీ పిల్లల్ని కాలేజీలో చేర్పిస్తున్నప్పుడు ఏమడుగుతారు మీరు? ఏమండి ఇక్కడ ఏం చదివిస్తారు, ఎలా చదివిస్తారు, కరికులం ఏంటి, ఐఐటి ఫౌండేషన్ ఉందా, సివిల్స్ నేర్పిస్తారా, ప్లేస్మెంట్ ఉంటుందా? రకరకాలుగా మాట్లాడుతుంటే ఉదయం నుంచి 7 గంటల నుంచి వరకు రాత్రి 7 గంటల వరకు చదువు చెప్తుంటే అబ్బా ఏం సిలబస్, ఎంత చక్కగా పెట్టారు, పిల్లగాన్ని బాగా చదివించడానికి మంచిగా పెట్టారు అని మనం మాట్లాడుతుంటే అదే కాలేజీ విద్యార్థి అదే కాలేజీ యొక్క యాజమాన్యం నిన్ను అడిగితే అమ్మా మా దగ్గర 7 to 7 ఈ సిలబస్ ఉంది. మీ ఇంట్లో చిన్న పిల్లల్ని గొప్ప వాళ్ళగా తయారు చేసే సిలబస్ నీ దగ్గర ఉందా? ఉదయం లేచిన తర్వాత స్నానం చేసి ఏమండి పిల్లలకి చేతికి గాజులు పెట్టి బొట్టు పెట్టి ఆ లోపల ఉండే దేవాలయం ఆ దేవుని గుడికి వెళ్ళి దీపం ముట్టించమ్మా అని చెప్పగలిగేటువంటి దమ్ము ధైర్యం ఉండి నేర్పించే తల్లులు ఉన్నారు ఈ రోజున. నువ్వు దీపం ముందు అని అడగలేవు, దీపం ముట్టించమని చెప్పాను, నువ్వు మాత్రం టీవీకి ఎదురు కూర్చొని కార్తీక దీపాలు చూస్తుంటావు. ఎవరిని చూస్తుంటావు? కార్తీక దీపాలు హీరోలను చూస్తుంటావు. ఎవరా హీరో? అప్పటికే 3 ఆడవాళ్ళతో బయటి వాళ్ళతో సంబంధాలు, ఇంట్లో 2 ఆడవాళ్ళతో సంబంధాలు, 5 ఆడవాళ్ళతో సంబంధాలు కలిగి పదే ఆ సినిమాలు చూస్తుంటే టీవీలు చూస్తుంటే నీ కూతురు లేచిపోతే ఏం చేస్తుంది? హైదరాబాద్ ఉండే ఒక 4 కూర్చొని నీ యొక్క ఆడవాళ్ళ ఏడుపులు, ఆడవాళ్ళ డైలాగులు, ఆడవాళ్ళ యొక్క కోపాలు, ఆడవాళ్ళ యొక్క కుట్రలు కుతంత్రాలకు తెరదీసేటువంటి డైలాగులతో సీరియల్ రాస్తుంటే వాటికి బాధిసైపోయిన 40 లక్షల మంది కుటుంబాలు నాశనం అవుతుంటే ఏమండి కుటుంబాన్ని రక్షించుకునే కామన్ సెన్స్ దేశంలో లేదు. ఇవాళ ఎక్కడో డైవర్ట్ అవుతుంది భారతదేశం కుటుంబాల వ్యవస్థలో. కాబట్టి ఏం చేయాలి?